ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ ప్రత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. ఈ న్యూ గ్రూప్ ఆఫ్ వరల్డ్ సర్వర్స్ భూమండలం మీద ప్రధానంగా ఆధ్యాత్మిక వాతావరణాన్ని, చక్కటి సోదరత్వ భావమును జీవులకు అందించడంలో ప్రధానంగా పనిచేస్తున్నటువంటి వాళ్ళు ది న్యూ గ్రూప్ ఆఫ్ వరల్డ్ సర్వర్స్ వీళ్ళ గురించి మనం చదువుకుంటూ ఉన్నాం. In conclusion, it might be said, therefore, that the new group of world servers seeks to help in the restoration of world balance and peace through the activity coordinated, definite, and applied of this emerging group of people who can constitute a third group or middle party between those who are fighting for and those who are fighting against any group, religious organization, పొలిటికల్ అఫిలియేషన్ ఆర్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్. వీళ్ళు ఈ న్యూ గ్రూప్ ఆఫ్ వరల్డ్ సర్వర్స్ వీళ్ళు ఎప్పుడు కూడా ఎటువంటి వాడికి సహకారంగా ఉంటారంటే కనుక ఎవరైతే కనుక చక్కగా జీవులకు కావాల్సినటువంటి కార్యక్రమం నిర్వహణలో నిమగ్నం అవుతారో వాళ్ళకి. అంతే చెప్తే వీళ్ళు అటు గవర్నమెంట్కి కాదు, ఇటు దానికి దూషించేటువంటి ఏదో ఒక మంచి కార్యక్రమం చేస్తున్నారు ఒకడు, వాడు ప్లస్ వాడికి అగైనెస్ట్ ఇట్లా కాదు. ఇప్పుడు కూడా ఈ న్యూ గ్రూప్ ఆఫ్ వరల్డ్ సర్వర్స్ ప్రధానంగా ఎవరికి సహకారంగా నిలుస్తారంటే ఎప్పుడు కూడా ఎవరిని కూడా వీడు దూషించడం కానీ, ఎవరిని కూడా కించపరచడం కానీ, ఎవరికి కూడా అగైనెస్ట్ వీడు మాట్లాడటం కానీ ఇలాంటివి ఉండకూడదు. కుమండల మీద ప్రతివాడు వాడి యొక్క కార్యక్రమం నిర్వహణలో వాడు నిమగ్నం అవుతుంటాడు. అది మంచి అవచ్చు, చెడవచ్చు, ఏదైనా ఉండొచ్చు. అది వీడికి ఇమ్మీడియట్, అది వీడికి సంబంధించినటువంటి విషయం కాదు. వీడికి సంబంధించిన విషయం ఏంటంటే వీడు చోట్ల ఉన్నటువంటి ప్రపంచానికి ఏం చేయగలడు అంతే వీడికి సంబంధించిన విషయం. కానీ వేరే వాడిని దూషించడం, వేరే వాడు చేసిన తప్పు అనడం కానీ, వేరే ఇలాంటి వాటిల్లో వీడు ఇన్వాల్వ్ అవడం అనేటువంటి దాని యొక్క కార్యక్రమం ఎవడైనా చేపడితే దానికి న్యూ గ్రూప్ ఆఫ్ వరల్డ్ సర్వర్స్ వాళ్ళు వాళ్ళ దగ్గర ఉండరు. పొలిటికల్ అఫిలియేషన్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్. త్రూ దేర్ వర్క్ ది కాన్షియస్నెస్ ఆఫ్ హ్యుమానిటీ విల్ బి స్టడీలీ evoked ఆన్ ద సైడ్ ఆఫ్ రైటియస్నెస్ అండ్ పీస్. వీళ్ళ యొక్క కార్యక్రమంలో ప్రధానంగా ఏం చేయాలో దాని యందు జీవులకి చక్కగా వాళ్ళ మనసుల్లో వాళ్ళకి తట్టేటువంటి విధంగా వీళ్ళు పనిచేస్తుంటారు. మన చుట్టూతో ఉన్నటువంటి వాళ్ళకి మనం ఏది చేస్తే బాగుంటుందో అదే సహజంగా మన మనసుకు తట్టేటట్టుగా వాళ్ళు చేస్తుంటారు. అందరికీ చక్కగా వైద్య సేవ చేస్తే బాగుంటుంది అనేటువంటి విషయం ఉందనుకోండి, వీడికి సహజంగా ఆ ప్రాంతానికి వెళ్ళడానికి మనం నెమ్మదిగా మనం ఇక్కడ ఒక వైద్యాలయం ప్రారంభిస్తే బాగుంటుంది అనిపిస్తుంది. లేదా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి ఆరోగ్య సమస్యలు పెద్దగా లేవు, వాళ్ళకి వాళ్ళు చక్కటి ఆరోగ్యవంతులే, వాళ్ళందరికీ కూడా ఒక చక్కటి జ్ఞానబోధ చేద్దాం అనిపిస్తుంది. లేదా వీళ్ళందరికీ చక్కగా అన్నదానం చేద్దాం అనిపిస్తుంది. అలా వాళ్ళకి ఏదో అవసరమో అది వీడి మనసుకు తట్టేటట్టుగా చేస్తుంటారు న్యూ గ్రూప్ ఆఫ్ వరల్డ్ సర్వర్స్. Righteousness will be regarded as the conscious establishing of right relations with one's fellow men. When the mass conscience is evoked and functioning, a civilized opinion will be possible and will be so strong that in every country acts of cruelty, of oppression, of enforced obedience through penalizing of selfish aggrandizement at the expense of the helpless, of personal ambition and of war will no longer be tolerated. పర్సనల్ అంబిషన్ను యుద్ధము లేదా మనం బాగుండాలనేటువంటి విషయంగా వేరే వాడికి ఈ అక్కర్లేనివన్నీ కూడా వాడికి నూరు పోసేయడం, ఎన్ఫోర్స్డ్ ఇవన్నీ కూడా చేసేయడం అనేటువంటిది
ఇంకెక్కువ రోజులు జీవులు చాలా తెలివిగా తయారవుతున్నారు భూమండలం మీద. ఉన్నటువంటి ఆ ఊరికి రాజుగా ఎవడైతే ఉన్నాడో వాడు బై ఛాన్స్ వాడు ఏదైనా చెప్పాడు అనుకోండి, ఏదో వాడి స్వలాభమునకై జీవుల్లో కక్షలు పెంచి పలానా దేశం వాడిని ద్వేషించండనో ఇలా ఏదో చెప్పాడు అనుకోండి, చోట్ల ఆ ప్రాంతంలో ఉండేటువంటి ప్రజలు వినడం మానేస్తారు. అది ఆ రకమైనటువంటి అరేంజ్మెంట్ చోట్ల సహజంగా ఏర్పడుతుంది. మనకు ఒక మంచి భావము, ఒక మంచి విషయం షేర్ చేసుకోవడానికే అందరూ కూడా ఉన్ముఖం అవుతారు. కానీ వాడి మీద బాణాలు వేద్దాం, వీడి మీద యుద్ధం చేద్దాం అంటున్న విషయానికి ఇంకా రాను రాను ప్రజలు తగ్గిపోతారు భవిష్యత్తులో. ఒక దేశం ఇంకో దేశంతో యుద్ధం చేయడం అంటున్న విషయం కన్నా ఒక దేశం ఇంకో దేశానికి ఏ రకంగా సహకారంగా నిలుతుంది, దర్ బిజినెస్ ఆర్ స్పిరిచువల్ సంథింగ్, అది యూస్ఫుల్. కానీ మీ దేశం మీద నేను బాంబు వేసి మా దేశం మీద మీరు బాంబు వేస్తే ఏమిటి ఉపయోగం? ఎవరికి ఏం లాభం? మీ దేశంలో ఉన్న ప్రజలు చచ్చిపోతారు, మా దేశంలో ఉన్న ప్రజలు చచ్చిపోతారు. దానివల్ల సొల్యూషన్ రావట్లేదు. కనుక అది కాదు సొల్యూషన్ అన్న విషయం వాళ్ళు తెలియజెప్తున్నారు. The time must come in the history of humanity when so large a number of people have been awakened to the finer spiritual issues and values that the old attitudes and activities will be rendered eternally impossible on a large scale. Eternally impossible on a large scale. So, ఒక లార్జ్ నెంబర్ ఆఫ్ పీపుల్కి ఒక చక్కగా ఒక అవేకనింగ్, స్పిరిచువల్ అవేకనింగ్ అనేటువంటి చక్కగా జరిగేటువంటి ప్రధానమైనటువంటి కార్యక్రమం ఇప్పుడు జరుగుతుంది. టైం అనేటువంటి చాలా పవిత్రమైనటువంటి సమయం ప్రస్తుతం నడుస్తుంది. On a large scale, this coming period will be the correspondence in the life of humanity to that stage in the life of the disciple and Christian, wherein he is no longer a victim of his wrong tendencies and habits, but begins to dominate them by improving. అది ప్రధానంగా ప్రతి వాళ్ళలోనూ ఒక తప్పు భావములు అనేటువంటి ఉంటుంటాయి. సో జీవుల్లో ఎటువంటి ట్రైనింగ్ అనేటువంటిది ఇస్తున్నారంటే, వాళ్ళు ఒక సద్భావం, ఒక కార్యక్రమం నిర్వహణ అంటున్నది వాడికి ట్రైనింగ్ ఇస్తూ, తద్వారా వాళ్ళు ఉండకూడనటువంటి భావములను వాడికి ఉన్నటువంటి సద్భావమే తీసేసేయగలిగేటువంటి విధానాన్ని వాడికి ఇచ్చేస్తున్నారు. అంటే వాడికి ఉదాహరణకు ఒక పిల్లవాడు ఉన్నాడు, వాడికి చదువుకోవాలని లేదు. వాడిని ఎటువంటి స్కూల్లో ఎటువంటి టీచర్స్ దగ్గర వేస్తున్నారంటే, వాడు ఇదొక చిల్లర మొల్లరగా ఎవరు పడితే వాడితో తిరగడం, రోడ్ల మీద ప్యాకాట ఆడడం, ఇలాంటివేవో అక్కర్లేని గుణాలు వాడికి వచ్చేసినటువంటివి. వాడికి సబ్జెక్ట్ మీద ఎటువంటి ఇంట్రెస్ట్ క్రియేట్ చేశారంటే ఆ స్కూల్లో టీచర్స్ వాళ్ళు, తద్వారా వాడుకున్నటువంటి బ్యాడ్ హ్యాబిట్స్ వాటి జోలికి వెళ్లకుండా స్కూల్కి మాత్రం వెళ్ళాలన్నటువంటి భావం వాడికి సహజంగా అందేటటువంటి విధానాన్ని జీవులకి అందించడంలో ప్రధానంగా పనిచేస్తున్నటువంటి వాళ్ళు న్యూ గ్రూప్ ఆఫ్ వరల్డ్ సర్వీస్ అని చెప్పి. ఆఫ్ ద థింకింగ్ పీపుల్ అండ్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ గుడ్ విల్ అండ్ రైట్ రిలేషన్స్, they in their turn will educate the masses. Thus, it will be possible to profit by the emerging tendency towards righteousness and goodwill, which is today most definitely present, even if weak and asset, but little realized. ఇది ప్రధానమైనటువంటి ఫంక్షన్. అంటే వాళ్ళలో ఉన్నటువంటి సద్భావమే వాళ్ళలో ఉండేటువంటి దుష్టభావమును తొలగించగలిగేటువంటి విధానాన్ని వాడికి అందిస్తున్నారు. దట్ ఈస్ ఫస్ట్ పాయింట్. The second function of the new group of world servers is to interpret the ideals and objectives which should govern the race and to familiarize the public with the immediate possibilities. So, ఐడియల్స్ అండ్ ఆబ్జెక్టివ్స్ ఏముండాలి, ఏమిటి వీటి యందు మనకు చెప్పారు. న్యూ గ్రూప్ ఆఫ్ వరల్డ్ సర్వీస్ యొక్క ఐడియల్స్, ఆబ్జెక్టివ్స్ ఏంటో చెప్పారు. వాటి యందు జీవులకు ప్రశ్యత అంటున్నది కల్పించడం అంటున్నది సెకండ్ ఫంక్షన్గా వాళ్ళు చెప్పారు. వాళ్ళు ఏర్పరచుకున్నటువంటి కార్యక్రమంలో జీవులకి ప్రధానంగా వాటి యందు ఇంట్రెస్ట్ అంటున్నది కలిగేటువంటి విధానాన్ని వాళ్ళు చేస్తున్నటువంటి రెండో ఫంక్షన్గా తెలుసుకోండి అని చెప్తున్నారు. By these means they will eventually awaken in the masses an intelligent response, an ardent desire and a right activity. In this way, the idea of the few will become the ideal of the many. Idea of the few will become the ideal of the many. ఒక మంచి పని చేద్దాం అంటే ఐడియా ఒకడికి వచ్చినటువంటిది వాడు వెనకాతలు నడిచేటువంటి 10 మందికి అదే మార్గదర్శకంగా నిలిచిపోతూ ఉంటుంది. ఆయన చేశారండి మాస్టర్కి గారు, ఎప్పుడు కూడా నిరంతరం వైద్య సేవ చేశారు. మనం కూడా ఆ రకంగా జీవించుదాం అంటున్నది ఒక ఐడియల్గా నిలిచిపోతుంది. భవిష్యత్తులో ఇంకో 100 సంవత్సరాల తర్వాత అయినా సరే ఎవడైనా సరే భూమండలం మీద భూమండలం మీదే చెప్పుకోవచ్చు, తప్పేముంది. సో ఎవడైనా హోమియో డాక్టర్ అయితే ఇంకో 100 సంవత్సరాలు ఎప్పుడెడికి ఫలానా ఆయన ఈ రకంగా వైద్య సేవ చేశారట, వైద్యం అంటే ఈ రకంగా చేయాలి అంటే విషయం వాడికి సహజంగా వచ్చేస్తుంది. అలా ఏర్పడిపోతుంది. అది ఒక ఐడియల్గా నిలిచిపోతుంది. అది చెప్తాను. And will finally make its appearance as a working fact in human consciousness. అదొక
ఫ్యాక్ట్ కింద రిజిస్టర్ అయిపోతుంది. అంటే ఒక నడిచిన దారి, ఒక మహానుభావుడు నడిచిన దారి వెంట ఒక 10 మంది నడిచారు అనుకోండి, అదే ప్రధానమైనటువంటి దారిగా జీవులు తెలుసుకుంటారు అన్నటువంటి విషయం. ద న్యూ కంపెల్లింగ్ ఇన్నర్ ఇంపల్సెస్ మస్ట్ స్టాండ్ రివీల్డ్. The new compelling inner impulses must stand revealed to the human intellect. లోపల నుంచి వీడికి ఇన్నర్ ఇంపల్సెస్ అంటుండేది వస్తూ ఉంటుంది. ఇవాడికి వస్తుంది, బాగా తెలుసుకోండి. ఊరిని ఏదో రొటీన్గా ఉండిపోవడం అంటే చేయకండి దయచేసి ఎప్పుడు కూడా. మీ లోపల నుంచి మీకు కొన్ని ఇంపల్సెస్ అనేటువంటివి వస్తూ ఉంటాయి. ఆ ఇంపల్సెస్ని జాగ్రత్తగా గమనించి అవి అంటే ఎటువంటి ఇంపల్సెస్ వస్తాయంటే 10 మందికి ఏ పని చేయడం అనేటువంటిది మంచిదో అది ఆ చుట్టూతో ఉన్నటువంటి ప్రాంతం వాళ్ళకి ఏది మంచి పని అనేటువంటిది మీకు సహజంగా ఆ ఇంపల్స్ అనేటువంటిది తడుతుంది. ఎప్పుడైతే క్లాస్ అటెండ్ అవుతున్న వాళ్ళు ఉన్నారో వీళ్ళు తప్పకుండా జీవించాల్సినటువంటి విధానం ఏంటంటే, వాళ్ళు భౌతికంగా వాళ్ళు చేస్తున్నటువంటి పనులు కుటుంబానికో వాళ్ళ చుట్టూతో ఉన్నటువంటి వాళ్ళకో అవి చేస్తున్నటువంటి వర్క్ దట్ గోస్ ఆన్. ఇన్నర్‌గా వీడు లోపల జరుగుతున్నటువంటి యాక్టివిటీని వీడు జాగ్రత్తగా గమనించుకుంటూ వస్తుంటే, వీడు లోపల వస్తున్నటువంటి ఇంపల్సెస్‌ని చక్కగా వీడు తెలుసుకోగలుగుతాడు. అది బాగా గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడు కూడా. సో, ఇన్నర్ ఇంపల్సెస్ అంటే ఒకటి వస్తున్నప్పుడు ఇవి వీడిని రివీల్డ్ టు ద హ్యూమన్ ఇంటెలెక్ట్. ద గ్రోయింగ్ టెండెన్సీ టువర్డ్స్ బ్రదర్‌హుడ్ of which our modern philanthropic enterprises are so illustration, the ideal of group welfare in contradiction to individual aims of a selfish and ambitious kind, and the enunciation of those principles which must and will guard the next world cycle. These interpretations and their right and intelligent application must be carried forward. వీడికి అందుతున్నటువంటి ఇంపల్సెస్ని చక్కగా వాడి యొక్క ఇంటెలెక్ట్ అంటే వాడి యొక్క బుర్రకి అది ఒక చక్కటి విధానాన్ని అది రూపొందించి అందివ్వబడుతుంది. ఈ అందివ్వబడినటువంటి చక్కవాడు ఆచరణలోకి తెచ్చుకోవడం చేస్తుంటే భవిష్యత్తులో భూమండలం మీద లేదా వాడి చుట్టూతో అనేటువంటి వాతావరణంలో ఒక చక్కటి ప్రశాంతమైనటువంటి వాతావరణం, ఒక చక్కటి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని నెలకొల్పడానికి వీడు చక్కటి వారధిగా నిలుస్తాడనమాట. అది చెప్తున్నారు ప్రధానంగా. ఇంటెలిజెంట్ through this form of mass education, the new age will begin to make its potencies felt. So, right and intelligent application must be carried forward. Right and intelligent application అంటే ఏదో చేసేయడం అటువంటిది కాకుండా ఒక ఇంటెలిజెంట్ అప్లికేషన్ అటువంటి చేయండి. ప్రతి వాడికి ఈ రోజుల్లో ఫోన్ లేకుండా ఎవడు లేడు. ఉదాహరణకు ప్రతి వాడికి కనీసం ఒక 100 మందో లేదా ప్రతి వాడు కనీసం ఒక 10 గ్రూపుల్లోనే అందులోనే ఉంటాడు. వీటిలందరికీ మనం ఏదైనా అంటే రోజు ఒక మెసేజ్ పెట్టకపోయినా నెలకు ఒక మెసేజ్ పెట్టినా సరే మనం పెట్టినటువంటి మెసేజ్ వీళ్ళందరిలో కూడా ఒక థాట్ ప్రొవోకింగ్‌గా ఉండాలి అంతే. సింపుల్. ఎక్కువ చేయక్కర్లేదు. సో వాళ్ళందరి యొక్క ఇంటెలిజెంట్ ఇట్ షుడ్ స్టార్ట్ వర్కింగ్ ఇన్ ఎ వే వేర్ ద న్యూ గ్రూప్ ఆఫ్ వరల్డ్ సర్వర్స్ ఆర్ గైడింగ్. ఆ రకంగా తీసుకెళ్ళడానికి మనం ఏదైనా ఒక వాట్సాప్లో ఒక మెసేజ్ పెట్టడం చేసినా అదొక సేవే అవుతుంది. కనుక ఆ రకంగా పనిచేయడం కూడా మనం తెలుసుకుంటూ ఉండాలి. To make its potencies felt, the activities of the new group of world servers will lead to the establishment of two momentous facts. ప్రధానంగా వీళ్ళు 2 ప్రధానటువంటి సందేశాలను ఇస్తున్నారు. అవి ఏమిటంటే, నెంబర్ 1, the fact of an intelligent unfolding plan which underlies the entire evolutionary process of the world and which history and the growth of human consciousness demonstrate infallibly. సో చోట్లో అంటే రాబోతున్నటువంటి కాలంలో ఒక నూతనోధ్యాయం అన్నటువంటిది విచ్చుకోబోతుంది. దానికి జీవుల్ని మేలుకొల్పింపబడటమే వాడి యొక్క ప్రధానమైనటువంటి కార్యక్రమం. దానికి వీడు దోహదంగా నిలవడం అంటున్నది వీడి యొక్క ప్రధానమైనటువంటి ఫ్యాక్ట్. అదొకటి ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే, ద ఫ్యాక్ట్ ఆఫ్ ఇమ్మోర్టాలిటీ ఆర్ ఆఫ్ లైఫ్ విచ్ పెర్సిస్ట్స్ వెన్ డైవర్స్డ్ ఫ్రమ్ ది బాడీ. అంటే వీడు ఐఎమ్ సోల్ అంటే విషయం నందు వీడు మేలుకొని పెంపబడి ఉండాలి జీవులందరూ కూడా. వీడు ఇమ్మోర్టల్ బీయింగ్ అంటే విషయం ప్రతివాడు తెలుసుకోవాలి. ఎవడో ఒకటి తెలుసుకుంటే సరిపోతుంది. సో రాబోతున్నటువంటి కాలంలో ఏం కార్యక్రమం నిర్వహణ అంటే చేస్తున్నారో అది చక్కగా తెలుసుకుని దాన్ని చక్కగా వీడు కార్యక్రమం నిర్వహణ చేసుకుంటూ వెళ్ళడం అంటే ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే, జీవులందరూ కూడా ఇమ్మోర్టల్ బీయింగ్స్ అంటే ప్రతివాడు కూడా తెలియజెప్పడం అంటే వీళ్ళ యొక్క సెకండ్ కార్యక్రమం. The recognition of these two facts will bring
will bring about great changes in world attitudes and governments, where the underlying purpose of world events is grasped, and when the hope of immortality becomes a known accepted fact, world affairs and modern life conditions will then be seen in true perspective. ఎప్పుడైతే ఇమ్మార్టల్ బీయింగ్ అంటే తెలిస్తే అప్పుడు సృష్టి అంటే మార్టల్ బీయింగ్గా చేయలేదండి, ఒక ఇమ్మార్టల్ బీయింగ్గా ఇదంతా సృష్టి అంతా నిర్వహింపబడింది. అప్పుడు వీడు సృష్టిని చూసేటువంటి విధానం చాలా తేడా. ఇంతకుముందు ఎలా చూస్తున్నాడంటే నేను చనిపోయే లోపు అంటే భావంతో వీడు సృష్టిని అంతా చూస్తున్నాడు. ఇప్పుడు చుట్టాలని ఏ భావంతో చూస్తున్నాడు, నేను చనిపోయే లోపు, అదే వీడి పిల్లలకి నేను చనిపోయే లోపు మా పిల్లలకి పెళ్లి చేసేయాలి, నేను చనిపోయే లోపు ఇల్లు కట్టేసి ఇచ్చేయాలి, నేను చనిపోయే లోపు ఇంత ఆస్తి అంటున్నది కుటుంబానికి ఏర్పాటు చేసేయాలి, ఏమో భవిష్యత్తు ఎలా ఉంటుందో, మనం ఎప్పుడు చనిపోతామో, అంటే నేను చనిపోయే లోపు అన్నటువంటిది అంటున్నాడు. కానీ నిజానికి చనిపోవడం అన్నటువంటిది ఎక్కడ ఉంది అనేటువంటి విషయం సనత్సుజాతీయంలో చక్కగా సనత్సుజాతుల వారు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. చాలా బాగుంటుంది మాస్టర్ గారు అనేది, చాలా బాగా చెప్తారు. సో ఇమ్మోర్టల్ బీయింగ్ అనేటువంటిది వాడికి చక్కగా తెలియాలి ప్రతి వాడికి కూడా. Life conditions will then be seen in true perspective. Upon this, we need not here enlarge, but when it is seen that the growth of goodwill in the world is the normal emergence of that which is inevitable, and when all that is occurring is seen in its relation to an eternal future. సో ఎటర్నల్ ఫ్యూచర్ అంటున్నది ఒకటి ఉంది, అంటే శాశ్వతత్వము అంటున్న విషయంలోకి జీవులందరూ మేలుకొల్పబడడం అంటే ప్రధానమైనటువంటి కార్యక్రమం. ఎటర్నల్ ఫ్యూచర్ అన్నారు, విచ్ ఈస్ ఇన్ఎవిటబుల్, అండ్ వెన్ ఆల్ దట్ ఈస్ అకరింగ్ ఈస్ సీన్ ఇన్ ఇట్స్ రిలేషన్ టు an eternal future, there are carried to our minds implications of profound magnitude to the race. ఇది చక్కగా మనకి అంటే ఏదో చదువుకుని నెక్స్ట్ పేజీలోకి వెళ్ళిపోవడం అంటున్నది కాకుండా ఇది రిజిస్టర్ అయింది అనుకోండి మన మనసులో, ఐఎమ్ ఎన్ ఇమ్మోర్టల్ బీయింగ్ అంటుంటది. అప్పుడు వీడు ప్రొఫౌండ్ మ్యాగ్నిట్యూడ్ అవుట్ టు ద రేస్ అన్నారు. అవర్ మైండ్స్ ఇంప్లికేషన్స్ ఆఫ్ ప్రొఫౌండ్ మ్యాగ్నిట్యూడ్ టు ద రేస్ అంటే వీడు బ్రెయిన్ చాలా పదునెక్కి, అంటే సృష్టిలో ప్రతి వస్తువుని వీడు అవగాహన చేసుకోవడంలో చాలా తేడా వచ్చేస్తుంది. ఐఎమ్ ఎన్ ఇమ్మోర్టల్ బీయింగ్ అంటున్న విషయం ఎప్పుడైతే తెలుసుకుంటాడు, సో ఇమ్మోర్టల్ బీయింగ్గా వీడు ఎప్పుడైతే వీడు దర్శించుకోగలుగుతాడో అప్పుడు చోట్ల ఉన్నటువంటి విషయాలన్నిటిని కూడా ఇవేవి శాశ్వతత్వానికి సంబంధించినవి, కానీ ఇవి ఈ రోజు ఉంటే రేపు పోయేటువంటివి కాదు అంటే విషయం తెలుసుకుంటాడు. ఇది రెండో ఫంక్షన్. సో సెకండ్ దాంట్లో 2 పార్ట్స్గా చెప్పారు మనకి, అది సెకండ్ ఫంక్షన్. థర్డ్ ఫంక్షన్ ఏంటంటే ఆఫ్ ది న్యూ గ్రూప్ ఆఫ్ వరల్డ్ సర్వర్స్, అండ్ వన్ దట్ ఈస్ ఆఫ్ ఇమీడియట్ ఇంపోర్ట్ టుడే ఈస్ టు గ్యాదర్ టుగెదర్ ఇంటూ వన్ లూజ్లీ నీట్ గ్రూప్ the men and women of goodwill throughout the world. వీళ్ళందరినీ కూడా ఒక ప్రాంతం వాళ్ళందరినీ కూడా ఒక గ్రూప్గా తయారు చేయడం, గణాలుగా అంటారు దాన్ని, ఒక గ్రూప్స్గా చేయండి జీవులందరినీ కూడా. మన కాలంలో ఉన్నటువంటి వాళ్ళం లేదా మన ప్రాంతంలో ఉండేటువంటి వాళ్ళం మనందరం కూడా ఒక గ్రూప్గా తయారయ్యి మనం ఒక మంచి పని చేస్తాం. పలానా ప్రాంతంలో వాళ్ళందరూ కూడా ఒక గ్రూప్గా తయారయ్యి వాళ్ళు ఒక మంచి పని చేస్తుంటారు. ఇలా దానికి చక్కగా ఒక వాతావరణాన్ని ఏర్పరచుకోవడం అంటున్నది వీళ్ళు థర్డ్ ఫంక్షన్గా చెప్పారు అన్నాడు. Those who respond to these ideas and who show no antagonistic reactions to these truths must be brought into relation with each other. ఎవరైతే ఈ విషయాలు నచ్చుతుందో, మేము చక్కగా ప్రతి శనివారం అన్నదానం చేస్తాం, లేదా మేము ప్రతి ఆధారం మందులు ఇస్తాం, మీకు ఏదైనా సేవ చేద్దాం అంటే ఉద్దేశం ఉంటే మీరు కూడా వచ్చి మాతో చేరవచ్చు. ఇలా చక్కగా మనకు తెలిసినటువంటి వాళ్ళు ఒక మెసేజ్ పాస్ ఆన్ చేసుకోండి. అప్పుడు ఎవరెవరైతే దీనికి చక్కగా మనం ఏర్పాటు చేసుకున్నటువంటి వారి విషయానికి అనుగుణంగా ఎవరైతే ముందుకు వస్తారో వాళ్ళందరినీ కూడా కలుపుకుంటూ ముందుకు పోండి. విషయం తెలియజెప్పడం అంటున్నది ప్రతి వాడి యొక్క కర్తవ్యం. వేరేవాడికి తెలియజెప్పకపోతే వాడికి ఎలా తెలుస్తుంది? తెలియదు కదా. ఎందుకంటే ఎందుకు తెలియజెప్పాలంటే వాళ్ళందరిలో కూడా సద్భావం కలిగినటువంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళందరినీ కూడా క్రోడీకరించుకుంటే అప్పుడు మనం చేసేటువంటి కార్యక్రమం చాలా చక్కగా నిర్విఘ్నంగా దివ్యంగా సాగుతుంది. వేరే వాడిని కలుపుకొని మన పాటి మనం చేసుకున్నా అది సేవ అనేటువంటిది అవ్వదు. అది ఎప్పుడు కూడా 10 మందిని కలుపుకుంటూ మనం ముందుకు వెళ్ళాలి, 10 మందిని మనతో పాటు చేర్చుకుంటూ వెళ్ళాలి. ఈ చేర్చుకోవడం అంటే ఎలా తెలుస్తుందంటే 10 మందికి మనం చేస్తున్న మంచి పని గురించి 10 మందికి తెలియజెప్పడం చేత దాని యందు ఇష్టత కలిగినటువంటి వాడు మనతో చేరతాడు, దాని యందు ఇష్టత లేనటువంటి వాడు మనతో చేరడు. చేరని వాడిని చూసి మీరేమో అనుకోకర్లేదు,
చేరిన వాడిని చక్కగా కలుపుకొని మనం ఈ కార్యక్రమాన్ని ఇలా చేసుకుందాం అది అన్నటువంటి విషయం వాటితోటి చక్కగా మనం చేస్తున్నటువంటి కార్యక్రమంలో వాడిని కూడా కొనసాగించుకునేటువంటి విధానాన్ని ఏర్పాటు చేసుకోవడం అంటుంటుంది. అంటే ఇక్కడ ప్రధానంగా ఏంటంటే ఈ కార్యక్రమం మనం ఈ విధంగా చేస్తున్నాం అనే విషయం 10 మందికి తెలియజెప్పుకోవాలి. ప్రాపగాండా కాదు, తెలియజెప్పడం ఇక్కడ. The nucleus of this group is today in existence. The nucleus for the work is already there. Nucleus for the work is already there. చక్కది 10 మంది కలిసి ఒక మంచి పని చేస్తుంటే దానికి కావాల్సినటువంటి పనిముట్లన్నీ అక్కడ ఆల్రెడీ ఏర్పాటు చేసి పెట్టారు పరమ గురువులు, న్యూ గ్రూప్ ఆఫ్ వరల్డ్స్. 10 మంది కలిసి ఒక పని చేద్దాం అంటే చక్కగా ఆ కార్యక్రమం చేయడానికి 10,000 ఖర్చు అవుతుంది అనుకోండి. ఎవడో ఒకడు వచ్చి నేను 5,000 ఇస్తాను, ఇంకొకరు 1,000 రూపాయలు ఇస్తాను, ఇంకొకరు 2,000 ఇస్తాను, అయిపోతుంది పని. ముందు 10 మంది ఒక చోట చేరడం అటువంటి పని మాత్రం మనం చేయాలి. అంటే మనం చేస్తున్నటువంటి ఒక మంచి విషయాన్ని 10 మందికి ఎప్పుడు చెప్పాలి. చెప్పడం వేరు, మనం పబ్లిసిటీ చేసుకోవడం వేరు. పబ్లిసిటీ చేసుకోకండి, తెలియజెప్పండి 10 మందికి. తెలియజెప్తే ఆ పని ఎందు ఇష్టత కలిగినటువంటి వాళ్ళు కొందరు ఉంటారు మన చుట్టూ, వాళ్ళందరూ మనతోటి చేరతారు. అది ఇక్కడ ప్రధానమైనటువంటి ఉద్దేశం. సో ఇది ప్రధానంగా వాళ్ళు చేస్తుంటారు. ఈ 3 ఫంక్షన్స్ సఫిషియంట్ మొమెంటం will then have been developed so as to make it possible to initiate right activity. Sufficient momentum. దానికి కావాల్సిన మొమెంటం అక్కడ ఉంది, ఆల్రెడీ న్యూక్లియస్ ఉంది. ఆ చోట్లో ఎనర్జీస్ అన్ని కూడా కొన్ని చోట్ల అలా ఉన్నాయి. అక్కడికి జీవులు అనేటువంటి వాళ్ళు ఒక 10 మంది చేరితే ఆ న్యూక్లియస్ యొక్క ప్రభావం చేత అక్కడ ఒక మంచి యాక్టివిటీ అనేటువంటిది రూపొందింపదు. 10 మంది చేరకపోతే అక్కడ ఎనర్జీస్ అలా ఉంటాయి. 10 మంది చేరడం అంటే ఎప్పుడైతే చేస్తారో అక్కడ ఆ ఎనర్జీ ఎప్పుడైతే అక్కడ ఉందో అది చక్కగా మేనిఫెస్ట్ అవుతుంది. వర్క్గా అది మేనిఫెస్ట్ అవుతుంది. అది దేని చేత మేనిఫెస్ట్ అవుతుంటుందంటే మనం ఒక 10 మంది ఒక చోట చేరడం చేత అది మేనిఫెస్ట్ అవడం అంటే మనం చక్కగా చూడగలుగుతాం. లేకపోతే అక్కడ న్యూక్లియస్ ఉంది, అక్కడ ఎనర్జీ అక్కడ నిక్షిప్తమై ఉంది అంటే విషయం మనకు తెలియదు. అది ఇక్కడ అందుగురించి మనం చేస్తున్నటువంటి మంచి విషయాన్ని 10 మందికి తెలియజెప్పుకోండి అన్నారు ఆయన. The new group of world servers should then be in a position to mold public opinion. సో పబ్లిక్ ఒపీనియన్ని మార్చగలిగేటువంటి విధానాన్ని వీడు ఏర్పాటు చేసి పెట్టుకోవడం అంటే ప్రధానమైన కార్యక్రమంగా న్యూ గ్రూప్ ఆఫ్ వరల్డ్ సర్వర్ చేస్తున్నటువంటి 3వ ఫంక్షన్. ఇది తెలుసుకోండి అన్నారు. దీంతో 3rd లెసన్ అయిపోయింది. ఇప్పుడు 4th లెసన్ ఏంటంటే రూల్స్ ఆఫ్ ప్రొసీజర్. వీళ్ళ దగ్గర ఫాలో అవ్వాల్సినటువంటి రూల్స్ ఏంటంటే న్యూ గ్రూప్ ఆఫ్ వరల్డ్ సర్వర్ చేస్తున్నటువంటి కార్యక్రమంలో వాళ్ళ ఫంక్షన్స్ ఏంటో చెప్పారు. రూల్స్ ఏంటి మనం ఫాలో అవ్వాల్సిన అవి చెప్తాను వినండి అంటున్నారు. Such is the task with which the new group of world servers is faced. What should be the immediate procedure? The following procedure is suggested. The details of its application will vary from time to time in the different countries. So details అది ప్రధానమైన ప్రొసీజర్. ఇది దీని యొక్క డీటెయిల్స్ అంటే దేశానికి ఒకసారి మారుతూ ఉంటాయి. ప్రధానమైన ప్రొసీజర్ మాత్రం ఇది అని చెప్తున్నారు. ఏంటంటే అందులో the men and women of goodwill who are willing to listen, to consider and to work must be found and contacted in every country. సో ఎవరెవరైతే ఈ సద్భావం కలిగి ఉన్నారో వాళ్ళందరూ కూడా కాంటాక్ట్ చేసుకోండి వాళ్ళందరితో. ఉదాహరణకు ఒక మంచి పని చేద్దాం అనుకున్నాం, ఏదో గ్రూప్ వెళ్ళి చేద్దాం అనుకున్నాం, ఒక మంచి సేవ చేద్దాం అనుకున్నప్పుడు ఎవరెవరికైతే ఇష్టంగా ఉందో వాళ్ళందరినీ కలుపుకోవడం అంటే ఫస్ట్ చేయండి. మంచి పని చేద్దాం అంటే ఉద్దేశంగా అక్కడికి చేరతారు కొందరు, వాళ్ళందరినీ కాంటాక్ట్ అవ్వండి, వాళ్ళందరితో కలిసి పని చేయడానికి చేరండి. అది ఫస్ట్ పాయింట్. ఇది ఒక రూల్స్లో ఎవరి పాటికి వాటి చేస్తాం, నా పాటి నేను గురు పూజ చేస్తాను, మీరు అందరు రండి అంటే నేను రావని చెప్తాను. అలా గుర్తుపెట్టుకోండి. ఒకటి చేస్తే అది గురు పూజలు అవ్వదు, 10 మంది చేస్తే అది గురు పూజలు అవ్వదు. సో ఆ రకంగా 10 మందితో కలిసి చేయాలి. ఫస్ట్ పాయింట్. సెకండ్లీ, దీస్ మెన్ అండ్ ఉమెన్ ఆఫ్ గుడ్ విల్ షుడ్ బి సబ్జెక్టెడ్ టు అన్ ఇంటెన్సివ్ ట్రైనింగ్. దిస్ షుడ్ బి క్యారీడ్ ఫార్వర్డ్ త్రూ printed pamphlets, personal contact and correspondence through lectures and discussions, and eventually, if possible, through the medium of some periodical which will literally be the organ to the new group of world servers. సో ఇప్పుడు ఒక సద్భావం కలిగినటువంటి వాళ్ళని కాంటాక్ట్ చేయడానికి మీరు మనం చేస్తున్న కార్యక్రమాన్ని ఒక ఫ్యాంప్లెట్ రూపంలో ప్రింట్ చేసి 10 మందికి పంచండి. తర్వాత ప్రింటింగ్ ఫ్యాంప్లెట్స్ అన్నారు, పర్సనల్గా కాంటాక్ట్ చేయడం అంటే ఒకటి చేయండి. అంటే ఇవన్నీ కూడా మనం ఇదివరకు ఎంత చేయాలి, ఇప్పుడు చాలా ఈజీ అయిపోయింది. ఒక వాట్సాప్ మెసేజ్ అంటే అలా స్ప్రెడ్ చేస్తే అది ఎక్కడెక్కడికో అలా వెళ్ళిపోతుంది. ఈ మధ్య మనం మొదలెట్టినటువంటి వేద శిక్షణ తరగతులు అనేటువంటి మెసేజ్ ఒకటి వదిలేటికి అది ఎక్కడెక్కడికో అలా వెళ్ళిపోతుంది ఆ మెసేజ్. సో తద్వారా ఏంటి, వేదం ఎంత ఆసక్తి ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మాస్టర్ ఈకే గారు ఇచ్చినటువంటి విధానానికి వాళ్ళందరూ కూడా చక్కగా ఆకర్షింపడి చక్కగా వాళ్ళందరూ కూడా చక్కగా ఈరోజు అర్థం చేసుకోవడం ఇవన్నీ కూడా చేస్తున్నారు.
సో ఇలా 10 మందికి మనం చేస్తున్నటువంటి విషయాన్ని తెలియజెప్పడానికి ఒకటి పాంప్లెట్స్ రూపంలో ప్రింట్ చేసి నలుగురికి తెలియజెప్పండి అన్నారు వాళ్ళు. తర్వాత పర్సనల్‌గా ప్రతి వాడిని కూడా కాంటాక్ట్ చేయండి అన్నారు. తర్వాత కరెస్పాండ్ అవ్వండి ప్రతి వాడితోటి. అంటే ఉత్తర ప్రత్యుత్తరములు అనేటువంటివి నిర్వహించండి. వాడికి ఫోన్‌లు చేయండి, వాడికి వాట్సాప్‌లో మెసేజ్‌లు చేయండి, వాడికి మెసెంజర్ ద్వారా మెసేజెస్ పంపించుకోండి. ఈ రకంగా చేసుకొని వాళ్ళందరూ కూడా ఒకే ఒక యాక్టివిటీలో ఇన్వాల్వ్ అయ్యేటట్టుగా చేసుకోండి. అది. తర్వాత జీవులందరిని కూడా ఈ విధమైనటువంటి కార్యక్రమం మేల్కొల్పింపబడడానికి మీకు తెలిసినటువంటి మంచి విషయాన్ని 10 మందికి తెలియజెప్పడానికి క్లాసెస్ అనేటువంటివి పెట్టుకోండి. త్రూ లెక్చర్స్ అన్నారు. And discussions and eventually, if possible, through the medium of some periodical, which will literally be the organ of some periodical అంటే ఒక మాసపత్రిక లాంటిది పెట్టుకోండి. మాసపత్రిక ద్వారా మీరు చేస్తున్నటువంటి మంచి విషయాలను నలుగురికి తెలియజెప్పడం అటువంటి కార్యక్రమం ఒకటి ఏర్పాటు చేసుకోండి. అది ప్రధానంగా ఇచ్చారు మనకి. It will carry information as to the activities which foster goodwill, international understanding, world education and scientific achievement. దీనివల్ల ఏం జరుగుతుందంటే 10 మందిలోనూ టు ది యాక్టివిటీస్ విచ్ ఫాస్టర్ అది ఈ యాక్టివిటీస్ ద్వారా ఇన్ఫర్మేషన్ అనేది 10 మందికి వెళుతుంటుంది. తర్వాత ఫాస్టర్ గుడ్విల్ ఒక సద్భావం అటువంటి జీవులందరిలోనూ మేల్కొల్పబడుతుంటుంది. ఇంటర్నేషనల్ అండర్స్టాండింగ్ అంటే ఒక సోదరత్వ భావము అటువంటిది అందరికీ కూడా అంటే మనం చేస్తున్న మంచి పని 10 మందికి తెలియజెప్పడం చేత 10 మంది మనతో చేరడం అటువంటి జరుగుతుంటుంది. అదేవిధంగా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి 10 మంది కూడా ఈ కార్యక్రమం నిర్వహణకు వాళ్ళు కూడా వాళ్ళకి చేతనైనటువంటి మంచి పని వాళ్ళు చేయడం అంటే దానిలో వాళ్ళు ఇన్వాల్వ్ అవడం అనేది కూడా జరుగుతుంటుంది. సో దాని అంటే ఇంటర్నేషనల్ అండర్స్టాండింగ్, వరల్డ్ ఎడ్యుకేషన్ అండ్ సైంటిఫిక్ అచీవ్మెంట్ ఇది అవన్నీ కూడా చక్కగా చెప్తాయి. At the end of that period, there should be enough people in the world who are alive to these principles and to the opportunities so that they can begin to make a definite impact upon the public consciousness. In this way, the contacting of the true intelligentsia of the world will proceed with increased rapidity. The education of these thinkers should be carried on by the world guru servers in conformity with the following rules. ఈ రకంగా 10 మందికి తెలియజెప్పడంలో ఇప్పుడు క్రింద చెప్పబడుతున్నటువంటి ఈ రూల్స్‌ని ఫాలో అవుతూ మీరు కార్యక్రమం చేసుకోండి అని చెప్తున్నారు. వాళ్ళు పరమ గురువులు మనకన్ని రూల్స్, రెగ్యులేషన్స్ అన్ని ఇచ్చారండి. ఈ రూల్స్ ఫాలో అవ్వాలి ప్రతి వాళ్ళము కూడా మనం. అవేంటో చెప్తున్నారు. విందాం మనం. ఫస్ట్ వన్, నో వర్డ్ మస్ట్ బి స్పోకెన్ ఆర్ రిటన్ విచ్ కుడ్ బి construed or as evidencing partisanship or as an attack upon any ruler, any form of government, or any national activity. Hatred caused not by hatred, hatred seized by love. ఇది ప్రధానంగా గుర్తుపెట్టుకుంటే ఇప్పుడు ఒక మంచి విషయాన్ని నలుగురికి తెలియజెప్పడంలో వాడిని వీడిని దూషించేసి పత్రికలు ప్రింట్ చేసేసి చేయకండి. నీకు హోమియో వైద్యాన్ని చేద్దామని నువ్వు పెట్టుకున్నావు అని పెట్టుకునేప్పటికి ఎలోపతి తప్పు, ఎలోపతి వలన సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి, మీరు పోతారు, వాడిదవుతారు, ఇది అలా రాసేసి అందువల్ల మీరు అందరూ హోమియో వైద్య సేవకు రండి అలా రాయకండి. అయితే అలా రాస్తే వీడు ఒక సహకారం ఉండదు మీకు. దయచేసి అలాంటి ఫ్యామిలీస్ ప్రింట్ చేస్తే మాకు మీకు ఏం సంబంధం ఉండదు, మా ఫోటోలు పెట్టుకున్నా ఏం సంబంధం ఉండదు. ఫస్ట్ పాయింట్ ఇది బాగా గుర్తుపెట్టేసుకోండి అన్నాడు ఆయన. అది హేట్రెడ్ అనేటువంటిది వాళ్ళ మార్గం కాదు. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏం చెప్తుందంటే నథింగ్ మస్ట్ బి పబ్లిష్డ్ ఇన్ ఎనీ ఫ్యామిలీ న్యూస్ పేపర్, సర్క్యులర్ ఆర్ లెటర్ which could evoke antagonism from any government, any political party, and any economic strategies or any religious organization. Only principles of universal application must be expressed and no partisanship is permitted. సో మనం రాసినటువంటి పత్రిక ద్వారా, మనం ప్రింట్ చేసినటువంటి పాంప్లెట్ ద్వారా ఇది ఫలానా విధముగా జీవించుతున్నటువంటి వాళ్ళకి అగైనెస్ట్గా ఇది అటువంటి విషయాన్ని తెలియజెప్పేట్టుగా ఉండకూడదు. మీరు ఏ విధానం అయితే మీరు నిర్వహిస్తున్నారో ఆ విధానాన్ని మాత్రమే మీరు చెప్పండి. పొద్దున్నే లేవండి అంటున్నది మాత్రం చెప్పండి. రాత్రి అంతా పనిచేసి పొద్దున్న నిద్రపోయేవాడు సోమరిపోతులు అలాంటి వాళ్ళకి కాదు ఇలా రాసేయకండి. అది బాగా గుర్తుపెట్టుకోండి అన్నారు ఆయన. అది సో విచ్ కుడ్ ఎవోక్ యాంటోగనిజం ఫ్రమ్ ఎనీ గవర్నమెంట్. అంటే వేరే వాడికి మనం రాసినటువంటి పత్రిక ద్వారా, మనం రాసినటువంటి ఆర్టికల్స్ ద్వారా వేరే వాళ్ళు యాంటోగోనిజం అంటే మనకి అగైనెస్ట్గా, వాళ్ళకి అగైనెస్ట్గా మనం వ్యాసాలు రాయడం కానీ ఇలాంటివి చేయకూడదు. వేరే వాడిని దూషించేటువంటి విధంగా చేయకూడదు. వేరే వాడిని కామెంట్ చేస్తున్నట్టు వేరే వాడికి భిన్నంగా మన కార్యక్రమం చేస్తున్నటువంటిది ఉండకూడదు. ఇది సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్లో ఏమని చెప్తున్నారంటే నో రేస్ ఆర్ నేషన్ మస్ట్ బి రిగార్డెడ్ ఎదర్ ఇన్ ద స్పోకెన్ ఆర్ రిటర్న్ వర్డ్ యాజ్ ఆఫ్ గ్రేటర్ ఇంపార్టెన్స్ ఎసెన్షియల్లీ దాన్ ఎనీ అదర్ రేస్ ఆర్ నేషన్. ఏది కూడా, ఏ దేశము కూడా ఏ దేశం కన్నా గొప్పది అంటున్న భావం మా మార్గంలో లేదు అంత విషయం గుర్తుపెట్టుకోవాలి.
అంటే అన్ని దేశాల కన్నా భారతదేశం చాలా గొప్పదని అంటుంటాం కదా, అలాంటి వాక్యాలు వీళ్ళు ఒప్పుకోరు. As of greater importance essentially than any race or nation, humanity as a whole must be emphasized. Yet those who think otherwise than this must not be subjected to attack. దీనికి భిన్నంగా ఎవరైనా ఆలోచిస్తుంటే దాన్ని తప్పు అన్నటువంటి విషయంగా చెప్పి ఇలా చేయడం అంటున్నది కూడా మా మాట. ఎవరైనా అనుకుంటే అనుకోండి, వాడి దేశం గొప్పదని అనుకుంటే అనుకోండి, దట్స్ ఇట్. మనం వాడితో వాదనలకు దిగం, వాడికి ఇదేం చేయము. రేషియల్ హేట్రెడ్స్, రిలీజియస్ డిఫరెన్సెస్ అండ్ నేషనల్ అంబిషన్స్ ఆర్ టు బి ఇగ్నోర్డ్ బై దిస్ బ్యాలెన్సింగ్ థర్డ్ గ్రూప్. ఉదాహరణకు వాడి మతం వాడికి మన మతం అంటే ఇష్టం లేదనుకోండి, అంత మాత్రాన్ని వాడి మతం వాడిని వీడు చూసి వాడు ద్వేషించడం, వాడి గురించి తప్పుగా మాట్లాడడం అంటే మన కార్యక్రమం కాదు. వాడు అనుకుంటే అనుకోండి గురించి మనం ఎప్పుడు కూడా వేరే వాళ్ళు దూషించడం అటువంటి కార్యక్రమం మనకి మాస్టర్ గారు నేర్పలేదు. అది ద న్యూ గ్రూప్ ఆఫ్ వరల్డ్ సర్వర్స్. అది ఫోర్త్ పాయింట్ ఏంటంటే, మెంబర్స్ ఆఫ్ ది న్యూ గ్రూప్ ఆఫ్ వరల్డ్ సర్వర్స్ ఆర్ నెవర్ టు ఐడెంటిఫై దెమ్సెల్వ్స్ విత్ ఎనీ పొలిటికల్, రిలీజియస్ ఆర్ సోషల్ ప్రాపగాండా. రిలీజియస్, సోషల్ ప్రాపగాండా వీటికి ఈ మెంబర్స్ వీళ్ళు అందులో నిలబడ్డా అంటున్నది ఉండదు. అంటే రిలీజియస్ పార్టీస్లో వీళ్ళు ఉండరు, కార్యక్రమం మాత్రం చేస్తారు. ఒక రిలీజియస్ పార్టీస్లోనూ వీళ్ళు కనపడరు. అంటే ఒక ఆధ్యాత్మిక ఈ గురువుకి సంబంధించిన ఒక కార్యక్రమం ప్రధానంగా ఆ గురువు జెండాలు మాత్రమే పట్టుకొని ఊరేగింపబడటం, అలాంటి కార్యక్రమంలో కూడా వీళ్ళు ఇన్వాల్వ్ అవ్వరు. అది చాలా అంటే చాలా పెద్ద పెద్ద పాయింట్స్. తెలియకుండా మనం ఈ గురువు మాత్రమే శాశ్వతుడు, ఈ గురువు మాత్రమే కరెక్ట్ అంటున్నది ఒక ప్రాపగాండాలో ఆ జెండాలు మాత్రమే పట్టుకొని ఉండడం అంటుంది వీళ్ళ యొక్క కార్యక్రమం కాదు. చోట్లో ఉన్నది ఒకే ఒక్కడు, వాడు అనేక రూపాల్లో దిగి వస్తుంటాడు. ఇది నిత్యం, ఇది సత్యం. అది తెలుసుకొని మనం దాని అని మనం సబ్మిట్ అవ్వాలి. కానీ మన గురువు మాత్రమే గొప్ప అటువంటి జెండాలు పట్టుకుని ఊరంతా తిరుగుతాం అనేటువంటి విషయం న్యూ గ్రూప్ ఆఫ్ వరల్డ్ సర్వర్స్ చేసేటువంటి పనులు కాదు. With any political, religious or social propaganda, such propaganda is separate in its effects and breeds divisions and hatreds. ఇది దీనివల్ల ఏమవుతుందంటే డివిజన్స్, హేట్రేట్స్ అంటుంటే వస్తాయి. మా మాస్టర్ శ్రీ గారు గొప్ప అంటే ఇంకొకటి కూడా మా మాస్టర్ గొప్ప అంటాడు. ఇది కాదు ఎప్పుడు కూడా చేసుకోవచ్చు. మా మాస్టర్ గారు 10 మందితో కలిసి పనిచేయమన్నారు, మీరు ఏదైనా ఒక మంచి పని చేస్తుంటే మేము కూడా మీతో కలిసి పనిచేస్తాం అంటాడు అన్నటువంటి విషయానికి వీడు ఎప్పుడైతే సంసిద్ధిలో ఉంటాడో వీడు గురువు వీడిని చక్కగా నడుపుతూ ఉంటాడు. అది తెలుసుకోవాలి ఎప్పుడు. Some of the world servers and men of goodwill may themselves be members of political, religious or other organizations committed to activity of the kind which causes divisions. This may happen through their past inclination, by enforced national discipline, by heredity, or by force of circumstances. When men of goodwill find themselves in such a situation, they can refrain from breeding hatred and from active antagonistic propaganda, and can regard their position as one which will enable them in a very difficult setting to interject the theme of brotherhood by living in a brotherly spirit and by expressing understanding and love. ఇప్పుడు కూడా నువ్వు కూడా జెండా పట్టుకుంటేనే నీకు కూడా భోజనం ఉంటుంది, నీకు కూడా ఈ క్వార్టర్స్ ఇస్తా అంటే నాకు క్వార్టర్స్ అక్కర్లేదు, నాకు భోజనం అక్కర్లేదు, నేను ఖాళీ కడుపుతోటైనా ఉంటాను. కానీ బ్రదర్హుడ్ అంటుండే భావం 10 మందిని, ఈ గురువు దగ్గరికి వెళ్ళేవాడిని నేను ప్రేమిస్తాను, ఆ గురువు దగ్గరికి వెళ్ళేవాడిని నేను ప్రేమిస్తాను, ఇద్దరికి నాకేం తేడా లేదు. అటువంటి ఒకే ఒక సోదరత్వ భావం ఎక్కడైతే ఉంటుందో అక్కడ వీడు ఉండడానికి చూసుకోండి తప్పితే ఇంకా వేరే విషయాలు ప్రధానంగా పట్టించుకోకండి చెప్తున్నారు. ఒకసారి నేషనల్ మూమెంట్స్ అలాంటివి కూడా వస్తే వాటిలో వీడు ఇన్వాల్వ్ అవ్వడు ఇక్కడ చెప్తున్నారు. ఇలా 6th పాయింట్ వచ్చరికి, యూనిట్స్ ఆఫ్ సర్వీస్ ఇన్ ఆల్ నేషన్స్ మస్ట్ బి బిల్ట్ అప్ స్టడీలీ. ఏ నెంబర్ ఆఫ్ సచ్ యూనిట్స్ ఆల్రెడీ ఎగ్జిస్ట్. దేర్ ఆబ్జెక్టివ్స్ ఆర్ యాజ్ ఫాలోస్. సో యూనిట్స్ ఆఫ్ సర్వీస్ యూనిట్స్, సేవా సంస్థలు ఇలాంటివి అన్ని దేశాల్లో వాళ్ళు నెలకొల్పబడ్డటువంటి కార్యక్రమంలో ప్రధానంగా అందులో ఫాలో అయ్యేటువంటి విధానం ఏంటంటే, నెంబర్ 1 ఇస్ టు ఎడ్యుకేట్ ద పీపుల్ ఇన్ దేర్ నేషన్ ఇన్ సర్వీస్ ఇన్ కైండ్లీ ఎఫర్ట్ అండ్ ఇన్ నాన్ అగ్రెసివ్ యాక్షన్. కైండ్లీ ఎఫర్ట్ ఉండాలి తప్పితే నాన్ అగ్రెసివ్ యాక్షన్ ఉండాలి తప్పితే వీడు సేవ చేస్తున్నాను కదా అని వాడికి కష్టంగా ఉండేటువంటి పని వీడు చేయడం అంటే ఎప్పుడు కూడా మెచ్చదగినటువంటి విషయం కాదు. A positive harmlessness will be inculcated, which is in no way negates intense, intelligent activity and the propagation of those ideals which lead to mutual understanding and eventually to unity, peace and plenty. ఇప్పుడు కూడా పాజిటివ్ హార్మ్లెస్నెస్ అంటే మన భావం చేత కూడా ఇతరులకు హాని తలపెట్టకుండా ఉండేటువంటి విషయాన్ని ఉందో వీడు ఎప్పుడు మేలుకొల్పింపబడి ఉండాలి. పాజిటివ్ హార్మ్లెస్నెస్.
అంటే తన్ మన్ ధన్ అంటే వీడి యొక్క అంటే మనోవాక్కాయ కర్మలు వీటిలో ఎక్కడా కూడా ఇతరుల గురించి తప్పుగా భావించడం, ఇతరులకి హింసించగలిగేటువంటి విధంగా వీడు భావించడం కూడా తప్పే. మనకి ఇంత కష్టం ఇచ్చాడు అయినా ఓర్పుతో వహించుట అనే ఇచ్చారు తప్పితే కనుక వాడిని వేసి 2 కొట్టేయండి మీరు కూడా అని చెప్పి ఇవ్వలేదు. సువర్ణ సోపానాలు. తనకు జరిగిన అన్యాయాలను ధీరతతో సహించుట అని చెప్పారు. వేరే వాడికి అన్యాయం చేస్తే ఈ జస్ట్ బేర్ ఇట్ అని చెప్పారు. అయితే వాడికి అన్యాయం చేస్తాడు, వాడి మీద మా కంప్లైంట్ మేము చూస్తాం వాడి సంగతి అని చెప్పలేదు పరమగురువుడు ఎక్కడ. పీస్ అండ్ ప్లెంటీ అది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే టు ప్రొవైడ్ ఇన్ ఎవ్రీ కంట్రీ అండ్ ఇండివిజువల్లీ ఇన్ ఎవ్రీ సిటీ ఏ సెంట్రల్ బ్యూరో వేర్ ఇన్ఫర్మేషన్ విల్ బి అవైలబుల్ concerning the activities of men and women of goodwill all over the world and of those organizations and groups and parties who are working along the lines of international understanding, mutual cooperation, religious unity, and economic interdependence. Thus, many will find those who will cooperate with them in their particular endeavor to promote world peace. What is being accomplished along these lines in the world today can thus be synthesized and studied. ఏంటన్నారు అంటే వీడికి ఇచ్చినటువంటి కార్యక్రమం వీటన్నిటికీ కూడా ఒక సెంట్రల్ బ్యూరో అంటుంది ఒకటి పెట్టుకోండి. అంటే ఒక సంస్థ ద్వారా ఇలాంటిది ఒక అంటే సెంట్రల్ ఇన్ఫర్మేషన్ మనం 10 మంది ఒక 10 గ్రూప్స్గా ఉన్నాం. 10 మంది 10 గ్రూప్స్గా చేస్తున్నటువంటి యాక్టివిటీ ఒక సెంట్రల్ ఇన్ఫర్మేషన్ బ్యూరో లాగా ఒకటి పెట్టుకోండి. ఈ ఇన్ఫర్మేషన్ అయితే మిగిలిన వాళ్ళకు కూడా పాస్ ఆన్ చేయగలిగేటువంటి ఒక విధానం అంటుంది అక్కడి నుంచి జరుగుతుంది. ఒక సెంట్రల్ బ్యూరో ఒక హెడ్ క్వార్టర్స్ లాగా ఒకటి ఏర్పాటు చేసుకోండి చక్కగా. దాని నుంచి చక్కగా అది సెంట్రల్ బ్యూరో వేర్ ఇన్ఫర్మేషన్ విల్ బి అవైలబుల్ కన్సర్నింగ్ ది యాక్టివిటీస్ ఆఫ్ మెన్ అండ్ ఉమెన్ ఆఫ్ గుడ్ విల్ ఆల్ ఓవర్ ది వరల్డ్. మొత్తం వీటన్నిటికి కావాల్సినటువంటి ఒక సెంట్రల్ ఇంటర్నేషనల్ ఆఫీస్ లాంటిది ఒకటి పెట్టుకోండి అన్న. అంటే ఏం లేదు, ఒక 10 యాక్టివిటీస్ ఒక 10 చోట్ల జరుగుతున్నటువంటి ఒక మెయిన్ యాక్టివిటీ ఒక మెయిన్ సంస్థ పెట్టుకోండి. ఆ మెయిన్ సంస్థ ఇంకో 10 సంస్థలతో లింకప్ అవుతారు. మొత్తం ఈ 11 సంస్థలకు కూడా ఒక మెయిన్ సెంట్రల్ బ్యూరో ఆఫ్ యాక్షన్ పెట్టుకోండి. ఏం లేదండి, మన భారతదేశంలో ఎవరు ఏం చేస్తున్నా సరే ఇదిగోండి ఈ సేవా సంస్థ ద్వారా వీళ్ళు ఈ పనులు చేస్తున్నారు, ఈ సేవా సంస్థ ద్వారా ఇలా చేస్తున్నారు, మీరు ఏ పని మీకు చేయడానికి మీకు ఇష్టంగా ఉంటే ఆ పని మీరు స్వీకరించండి అటువంటి ఇన్ఫర్మేషన్ ఇచ్చేటువంటి విధానాన్ని ఒకటి సెంట్రల్ బ్యూరోగా పెట్టుకోండి. రామకృష్ణ పరమహంస సంస్థ వాళ్ళు వాళ్ళకి చేతనైన సేవ వాళ్ళు చేస్తున్నారు. రమణ మహర్షి ఆశ్రమంలో వాళ్ళు చేసేటువంటి సేవ వాళ్ళు చేస్తున్నారు. పాండిచేరి ఆశ్రమంలో అరవింద్ ఆశ్రమంలో వాళ్ళు చేసేది వాళ్ళు చేస్తున్నారు. జాదుగురు పీఠం వాళ్ళు చేసేది వాళ్ళు చేస్తున్నారు. వీటన్నిటిని క్లబ్ చేసుకుంటే ఒక సెంట్రల్ ఆఫీస్ లాగా ఒకటి పెట్టుకోండి. ఎవడు ఏ యాక్టివిటీకి దగ్గరగా వెళ్ళగలుగుతాడో వాడు ఆ యాక్టివిటీకి వాడు వెళ్ళగలడు వాడు చక్కగా. అది ఒకటి ఉంటే అంటే ఒక సింథటిక్ యాక్టివిటీ అంటే చక్కగా జరుగుతుంది. అది ఒకటి చక్కగా చేసుకోండి అన్నారు. అండ్ ఆఫ్ దోస్ ఆర్గనైజేషన్స్ అండ్ గ్రూప్స్ అండ్ పార్టీస్ హూ ఆర్ వర్కింగ్ అలాంగ్ ద లైన్స్ ఆఫ్ ఇంటర్నేషనల్ అండర్స్టాండింగ్, మ్యూచువల్ కోఆపరేషన్, రిలీజియస్ యూనిటీ అండ్ ఎకనామిక్ ఇంటర్డిపెండెన్స్. దాని ఏమన్నారంటే రిలీజియస్ యూనిటీ అన్నారు, దాన్ని మ్యూచువల్ కోఆపరేషన్ అన్నారు, ఇంటర్నేషనల్ అండర్స్టాండింగ్ అన్నారు, దీన్ని ఎకనామిక్ ఇంటర్డిపెండెన్స్ అన్నారు. ఇవి పదాలు వాటి పాట. Thus, many will find those who will cooperate with them in their particular endeavor to promote world peace. సో వరల్డ్ పీస్ అంటే ఏ రకంగా ఇంత జరుగుతుంది అంటే విషయం చక్కగా ఒకే ఒక్క దీనికి వచ్చింది అనమాట. ఎంత బాగుంటుంది ఆ ఇన్ఫర్మేషన్ చేసేటికి. చాలా మంది చక్కగా ఇటువంటి యాక్టివిటీస్లో వాళ్ళు ఏం చేయగలుగుతారో ఆ యాక్టివిటీని వాళ్ళ ఆచరణలోకి తెచ్చుకోవడానికి వాళ్ళు పనిచేయడం అంటే స్టార్ట్ చేస్తారు. అది వాట్ ఈస్ బీయింగ్ అకాంప్లిష్డ్ అలాంగ్ దీస్ లైన్స్ ఇన్ ద వరల్డ్ టుడే కెన్ దస్ బి సింథసైజ్డ్ అండ్ స్టడీడ్. సో ఇదంతా కూడా ఒక సింథటిక్ యాక్టివిటీగా వీడు స్టడీ చేసుకుంటే అసలు ప్రపంచం అంటే దాని చక్కగా ముందుకు ఏ రకంగా వెళుతుంది అంటే విషయం వీడు చక్కగా తెలుసుకుంటాడు. దీనిలో వీడేం చేయగలుగుతాడు అంటే విషయం వీడు ఎంచుకుని ఆ విధంగా వీడు జీవించడం ప్రారంభిస్తారు. అది ఇక్కడ ఉపయోగం. థర్డ్ పాయింట్ వచ్చేటికి ఏమని చెప్తున్నారంటే టు బ్రింగ్ టుగెదర్ ద మెంబర్స్ ఆఫ్ ద న్యూ గ్రూప్ ఆఫ్ వరల్డ్ సర్వర్స్ అండ్ దోస్ అసోసియేటెడ్ విత్ దెమ్ త్రూ సిమిలారిటీ ఆఫ్ ఐడియాస్ అండ్ విజన్ సో దట్ ఇన్ ఎవ్రీ కంట్రీ అండ్ మేజర్ సిటీ ఆఫ్ వరల్డ్ సర్వర్స్ కెన్ ఫైండ్ దోస్ హూస్ ఎయిమ్ ఆర్ the same as theirs and who are pledged in the same service and activity, the same language of brotherhood and kindness will be taught, and thus mutual confidence and the spirit of optimism will be promoted. ఏదైనా కరువు కాటకాలు ఏమైనా వచ్చాయనుకోండి, ఈ సంస్థ వాడు ఆ సేవా సంస్థ వాడు వీళ్ళిద్దరూ కలిసి 10 మందికి అన్నదానం చేయడం అంటే మీ దాంట్లోనే ఉంది, మా దాంట్లోనే ఉంది. పలానా చోట కరువు వచ్చింది, మీరు 1000 మందికి తయారు చేయండి, మేము ఒక 1000 మందికి తయారు చేస్తాం, అందరం కలిసి చేయండి, అక్కడ డిస్ట్రిబ్యూట్ చేసేద్దాం పదండి. అలాంటి ఒక గ్రూప్ అండ్ యునైటెడ్ యాక్టివిటీలోకి వీళ్ళందరూ దిగాలి ఎప్పుడు కూడా. అలా చేయండి అన్న. తర్వాత ఫోర్త్ పాయింట్ వచ్చరికి టు లిస్ట్ అండ్ ఇన్వెస్టిగేట్ ద వర్క్ అండ్ ద ఐడియాస్ ఆఫ్ ఆల్ గ్రూప్స్ విచ్ purport to have an international program which tends to heal
world differences and national quarrels, to work for a better understanding between the races and to harmonize religious distinctions and class wars. ఏం చేయమన్నారు? టు లిస్ట్ అండ్ ఇన్వెస్టిగేట్ ద వర్క్ అండ్ ద ఐడియాస్ ఆఫ్ ఆల్ గ్రూప్స్. అన్ని గ్రూప్స్ చేస్తున్నటువంటి వాటి యొక్క వర్క్స్ ఇవన్నీ కూడా ఒక లిస్ట్ అవుట్ చేయాలి. ఉదాహరణకి ఫలానా దేశంలో భారతీయులు ఫలానా విధంగా ఉంటున్నారు, వాళ్ళు ఇక్కడిక్కడ ఈ విధంగా సేవ చేస్తున్నటువంటి విషయం అంతా కూడా మీరు లిస్ట్ అవుట్ చేయాలి. ఆ దేశ అధికారికి తీసుకెళ్ళి వీలైతే లిస్ట్ చూపించాలి. తద్వారా ఏమవుతుంది, అబ్బా ఈ దేశం వాళ్ళు ఈ దేశంలో ఉండి ఎంత ఇది చేస్తున్నారా అంటే ఒక మిత్రభావం బాగా అది తెలుసుకుంటారు. ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్ విచ్ టెన్స్ టు హీల్ వరల్డ్ డిఫరెన్సెస్. తద్వారా ఏమవుతుంది, ఈ వరల్డ్ డిఫరెన్సెస్ అంటే చక్కగా ఒక దేశానికి పోయి ఒక మిత్రభావం అటువంటి చక్కగా ఏర్పడుతుంది. ఏ దేశం వాడు ఎక్కడ ఏం చేస్తున్నటువంటి విషయం అంతా కూడా లిస్ట్ అవుట్ అవ్వాలి. లిస్ట్ అవుట్ అయినటువంటి విషయాన్ని అక్కడ ఉన్నటువంటి ప్రధానమైనటువంటి వాళ్ళకి ఈ విషయం తెలిసింది అనుకోండి, ఇప్పుడు చక్కగా అదే ఫలానా దేశం వాడు మన దేశం వాడికి ఎంత ఇది చేస్తున్నాడే, ఎంత బాగుంది ఈ యాక్టివిటీ అంటే విషయం ఉన్నది. వాడి ఇంట్రెస్ట్ వాడికి అంటే మొదటి రోజే రాకపోవచ్చు, 10వ రోజుకో లేదా 2వ అధికారిగానో 3వ అధికారిగా వచ్చేందుకు వాడికి ఇంట్రెస్ట్ వచ్చేస్తారు. వీడు మంచి పని చేస్తున్నారండి, మన దేశం వాడి దేశానికి వెళ్దాం, మనం కూడా చక్కగా వాళ్ళతో చక్కగా మిత్రభావం పెంచుకుందాం అంటే భావం వాళ్ళలో కూడా కలుగుతుంది. బ్రదర్హుడ్ అండ్ కైండ్నెస్ విల్ బి టాట్, and thus mutual confidence and a spirit of optimism will be promoted. To list and investigate world of ideals, to harmonize religious and distinctions and class wars. A study will be made of their technique and modes of work. When some such groups are found to be colored with aims that are truly spiritual and harmonizing, when they are true healers of differences and under the guidance of men and goodwill, cooperation will be offered. Such groups now exist. వీళ్ళకి చక్కటి కోఆపరేషన్ అనేది ఈ న్యూ గ్రూప్ ఆఫ్ వరల్డ్ సర్వీస్ ఇస్తారు. తద్వారా ఆ కార్యక్రమం అంటే చక్కగా ఆ ప్రాంత వాసులకు అందరికీ కూడా అందించేటువంటి విధానం నందు వీళ్ళు ఇంకా శ్రద్ధాభక్తులుగా చేసుకోగలిగేటువంటి విధానాన్ని వీళ్ళు అందించుతూ ఉంటారు. అది తర్వాత 6th పాయింట్ ఏంటంటే, ఇవన్నీ కూడా 5th పాయింట్లో అంటే ఒక దేశం వాడు ఒక ఇంటర్నేషనల్గా ఎలా చేయాలంటే విషయం చెప్పారు. తర్వాత ఇప్పుడు 6th పాయింట్ అండ్ లాస్ట్ పాయింట్ వీళ్ళు ఒక రూల్స్లో, నో సీక్రసీ మస్ట్ ఎవర్ బి ప్రమోటెడ్ ఇన్ ద వర్క్. సీక్రెట్ యాక్టివిటీస్ అంటే ఎప్పుడు కూడా పరమ గురువులు ఒప్పుకోరు, బాబు పెట్టుకోండి. నో సీక్రసీ మస్ట్ ఎవర్ బి పర్మిటెడ్ ఇన్ ద వర్క్ ఆఫ్ ది న్యూ గ్రూప్ ఆఫ్ ఫాల్స్ అవర్స్, సీక్రెట్ సొసైటీస్ ఆర్ ఆర్గనైజేషన్స్ ఎవర్ ఓపెన్ టు అటాక్ అండ్ సస్పిషన్. వీళ్ళందరూ 10 మంది కలిసి తలుపులేస్ మీద చేస్తున్నారండి అంటే దాని మీద వేరే వాళ్ళకి అనేక రకాలైనటువంటి దృష్టి ఏర్పడేటువంటి అవకాశం. మనం ఏది చేస్తున్నా సరే డోర్స్ ఆర్ ఓపెన్ ఫర్ ఆల్. ఎవడైనా వచ్చి మందు తీసుకోవచ్చు, ఎవడైనా వచ్చి భోజనం చేయొచ్చు, ఎవడైనా వచ్చి మనం చేసేటువంటి ధ్యాన తపాదుల కార్యక్రమంలోనూ ఆధ్యాత్మిక వాతావరణంలో ఎవరైనా పాల్గొనవచ్చు అటువంటి విధానాన్ని పెట్టుకోండి. తప్పితే ఫుల్ ప్లేసెస్ చేసుకునేటువంటి యాక్టివిటీ పరమగురువుల మార్గం కాదు, అది తెలుసుకోండి. సీక్రెట్ సొసైటీస్ ఆర్ ఆర్గనైజేషన్స్, అది ద న్యూ గ్రూప్ హ్యాస్ నథింగ్ టు హైడ్ అండ్ దేర్ ఫైల్స్ అండ్ మెథడ్స్ ఆఫ్ వర్క్ మస్ట్ ఎవర్ బి ఓపెన్ టు ఇన్వెస్టిగేషన్. కాంటే తెలుసుకుని చూసుకోండి మేమేం చెప్పుకుంటున్నాం ఏముంటో. ఏది దాచుకుని చేసుకునేటువంటి యాక్టివిటీస్ కాదండి, దీని యందు గౌరవభావముగా మనం చేసుకుంటున్నాం తప్పితే ఇక్కడ దాచుకుని చేసుకునేటువంటి యాక్టివిటీ కాదు. అందు గురించి ఎప్పుడు కూడా దాచుకుని చేసుకునేటువంటి యాక్టివిటీ కాదనే విషయం తెలుసుకోండి అనేటువంటి విషయం చెప్తున్నాను ఇక్కడ. It takes no great effort of imagination to see that if this work of educating public opinion is pursued and the finding of men of goodwill is carried forward, much can be accomplished. పబ్లిక్ ఎడ్యుకేషన్ అనేది ఇవ్వడం, తద్వారా వీళ్ళందరినీ కూడా ఒక చక్కటి కార్యక్రమంలో దృష్టి ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ఒక చోట చేర్చడం, వీళ్ళందరి ద్వారా ఒక మంచి యాక్టివిటీలోకి వీళ్ళందరినీ కూడా దింపడం అంటున్నది ఒక బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమం ఇదంతా కూడా. Thousands can be gathered into the new group of world servers and can work in the units of service. ఎంతో మందిని కోరం, వేలాది మందిని ఈ రకంగా ఈ కార్యక్రమాల్లో తీసుకురావచ్చు. ఇదేం పెద్ద పని కాదు. ఏంటంటే సద్భావం చేద్దాం అంటే విషయం దృష్టి ప్రతి వాళ్ళలోనూ ఉంది, ప్రతి వాళ్ళలోనూ ఒక మంచి పని చేద్దాం అంటే దృష్టి ఉంది. దాన్ని వెతికి వాడిని పట్టుకోవడం అంటే పని వీడు చేయడం అంతే. అలా ఉన్నటువంటి దృష్టి కలిగి ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ఒక 10 మంది ఒక చోట చేర్చితే చాలా బ్రహ్మాండమైన యాక్టివిటీ జరుగుతుంది. గురించి ఎప్పుడు కూడా మనం చేస్తున్నటువంటి యాక్టివిటీస్ వీలున్నంత వరకు, ఉదాహరణకి మనం ఏదైనా గురు పూజలోనో ఎక్కడ పాల్గొన్నాం, మనకు ఉన్నటువంటి వాట్సాప్ గ్రూపుల్లోనూ మనం స్టేటస్ పెట్టుకోవడంలోనూ వాటిలోనూ ఈ రకమైనటువంటి యాక్టివిటీ జరుగుతుంది ఈ సంస్థ ద్వారా అటువంటి విషయాన్ని మనం 10 మందికి తెలియజెప్పుకోవడం అంటే చేస్తే దాని అంత ఆసక్తి ఉంటుంది వాళ్ళు అలా వస్తారు. అది జరుగుతుంది చాలా విషయం.
This is the initial task. How to use the weight of that goodwill and how to employ the intelligent understanding will gradually appear out of the work accomplished and the world situation. దీని ప్రధాన ఏంటంటే దీని యొక్క ఇఫెక్ట్ అంటే ఈ 10 మంది ఒక చోట చేరడం అంటే చేస్తే దానికోసం ఏర్పాటు మనం చేస్తే దాని యొక్క ఇఫెక్ట్ అంటే ఆ ప్రాంతవాసులకు ఏ రకంగా వాళ్ళు సేవ చేయాలి, ఏది ఇప్పుడు అవసరం, ఏది నిర్వహించాలనేటువంటి విషయం ఆ 10 మందికి అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా చక్కగా అందివ్వబడుతుంటుంది. ఇది ప్రధానంగా గుర్తుంచుకోండి అనే విషయం చెప్తున్నారు ఆయన. The needed right activity will be apparent when the time comes. The trained use of power or the side of goodwill and international understanding will be possible, and the complexion of world affairs can then be changed. This can be done not by the usual warlike measures of the past of the enforced will of some group, but through the educated opinion of the intelligent masses. The ఇంటెలిజెంట్ మాస్ అంటే కొద్దిగా గొప్ప తెలివితేటలు ఉన్నాయి కదండి, వీళ్ళ ద్వారా ఇలాంటి పనులు అవుతాయి కానీ ఏదో మాస్గా చేసేసేటువంటి వాళ్ళ ద్వారా ఎప్పుడు అవ్వదు. ఇంకా చదువుకోండి, పరమగురుడు ఇచ్చినటువంటి గ్రంథాన్ని, ఈ అందుకున్నటువంటి విషయాన్ని 10 మందికి మనం ఏ విధంగా ఈ విషయాన్ని తీసుకెళ్ళగలం, ఇది బాగా మనసులో పెట్టుకోం. మనం తెలుసుకున్నటువంటి విషయాన్ని 10 మందికి తెలియజెప్పేటువంటి యాక్టివిటీ ఏదైనా మనం చేద్దామా, అంతే. 10 మందికి తెలియజెప్పేటువంటి యాక్టివిటీ చేస్తాం, దాని మీద ఆసక్తి ఉన్నటువంటి ఆ విషయానికి ఆకర్షింపడతాడు, ఆ విషయాన్ని నందు వాడు ఇది అవుతాడు, అంతే చేయాల్సింది, అంత మించి ఇంకేం. ఇది గుర్తుపెట్టుకోండి అన్నాడు. The initial concepts must be carried forward in their essential purity. The process of thus educating the public must go forward with diligence and tact, and wisdom must be cultivated in order to avoid all antagonism. Wisdom must be cultivated. Wisdom అంటున్నది అందరికీ ఇస్తే యాంటోగనిజం అంటే వాడంటే వీడు పడకపోవడం అటువంటి భావం అక్కడ ఏర్పడదు. విజ్డమ్ లేకపోతే ఏమవుతుందంటే ఒకరిని చూస్తే ఒకరికి ద్వేషభావములు, మా సంస్థ గొప్పదంటే మావాడు గొప్పదని ఇలాంటి భావాలు వచ్చేసే అవకాశాలు ఉంటాయి. అందు గురించి ఆ విషయం బాగా గుర్తుపెట్టుకోండి. విజ్డమ్ ఉండాలి ఎప్పుడు. ఎసెన్షియల్ ప్యూరిటీ. The initial concepts must be carried forward. The process of thus educating the public must go forward with a diligent act in order to avoid all antagonisms, all criticism and all hatred. The power of such a group working in such a fashion will be tremendous. They can accomplish phenomenal results. This is no idle promise, but it is contingent upon the preservation of the initial concepts and the steady practice of goodwill. The practice of goodwill ఎవరైతే చేస్తుంటారో వాళ్ళకి అందివ్వబడేటువంటి విషయం ఇది ప్రధానంగా తెలుసుకోండి అన్నారు. దీంతో ఈ లెసన్ అయిపోయింది. నెక్స్ట్ లెసన్ విల్ బి వెరీ ఇంపార్టెంట్ అండ్ దట్ ఈస్ అబౌట్ వైశాఖ్ ఫెస్టివల్. చాలా అద్భుతమైనటువంటి లెసన్ నెక్స్ట్, అది నెక్స్ట్ క్లాస్లో స్టార్ట్ చేస్తాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషా గో బ్రాహ్మణేభ్యః శుభమస్తు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి.